సభ్యులు లేనిదే సహకార సంఘం లేదని, వారు పెట్టిన భిక్షతోనే సంఘంలో సిబ్బంది పాలకవర్గం కొనసాగుతున్నారని, మాపై సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నామని ఊటూరు సహకార సంఘం చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. తాను చైర్మన్గా బాధ్యత చేపట్టినప్పుడు సంఘంలో 6 లక్షలు ఉన్న డిపాజిట్లు 5 కోట్లకు పెరిగాయని, ఇది సంఘం సభ్యుల నమ్మకం, సహకారంతోనే సాధ్యమైందన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండ మండల పరిధిలోని ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా అర్ధ సంవత్సర వార్షిక నివేదికను సంఘం సీఈఓ ఎడ్ల స్వామిరెడ్డి సంఘం సభ్యులకు చదివి వినిపించారు. పలు అంశాలపై సంఘం సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ సమాధానం చెప్పి వారి అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రైతులకు నిరంతరం సేవలు అందిస్తున్నామని, సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి సంఘం సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ రాజమౌళి, వైస్ చైర్మన్ ఎడ్ల సతీష్ కుమార్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సొసైటీని మాత్రం ఇప్పుడు మేము కొట్లాడుకునేది ఉంటే 5 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. నేను వచ్చినప్పుడు 6 లక్షల డిపాజిట్లు ఉండేవి. ఇవాళ 5 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. రైతులందరూ మన మీద నమ్మకం, అంటే సభ్యులందరూ నమ్మకంతో మాకు చేసింది. ఇవన్నీ ఏదో చిల్లర లొల్లులు పెట్టుకొని చిల్లర చేస్తే సొసైటీ నాశనం అవుతుంది. మీరే ఇబ్బందులు పడతారు. మేము ఉంటాం, ఇవాళ పోతాం, రేపు పోతాం, మళ్ళీ నిల్చుంటామా తర్వాత సంగతి. మీరందరూ గట్టిగా ఉండి సంఘం కోసం కొట్లాడేది ఉంటే దేనికైనా నేను ముందటుంటా, నేను చేస్తాను. అదొకటే మిమ్మల్ని కోరుకునేది నేను, అదొకటే. ఎందుకంటే నేను 28 ఏళ్ళు అవుతుంది నేను సొసైటీలోకి వచ్చి. 2 సార్లు డైరెక్టర్, ఒకసారి వైస్ చైర్మన్, 2 సార్లు చైర్మన్. మా నాన్న ఒక 20 ఏళ్ళు సొసైటీ ఫౌండర్. అవన్నీ వాటి మీద అవగాహన ఉన్నది కాబట్టి ఎవరో మాట్లాడి, ఎవరో ఆవేశంగా మాట్లాడి దీనిలోనే కొందరు చేసి, దీనిలోనే ఉద్యోగాలు చేసి, కొందరు ఎన్నో చేసారు. చెప్పుకుంటా గుప్పలు మూసుకున్నాం, సపరేట్ కూర్చుంటున్నాం. జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, తెలుసు మాకు. దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం. దాన్ని మీరు ఏదో జరిగింది, ఏమో జరుగుతుంది అని ఊహించుకోకండి. అంతా ఎవ్రీథింగ్ ఇప్పుడు ఉండేదంటే మేము ప్రాబ్లం వచ్చినా అన్ని ఊర్లకు మంచి కావాలనే ఉద్దేశంతో ఆలోచించుకుంటా చేసినాం. దానిలో కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. నేను పోయినసారన్నా పెట్రోల్ బంకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తా, సీజన్ వరకు తీసుకొస్తానా కష్టపడడం తీసుకొచ్చినాం. ఏది కూడా మా హిందీ బాడీలో ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావచ్చు. వాళ్ళు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా నాకు తెలియదు. నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పు చేస్తే దానికి నేనే చెప్పిన కదా, లక్ష్మీపూర్లో సెంటర్లో నుంచి మీరు ఏసీ చేసిన పడేటందుకు రెడీ. మీరేమన్నా అడగదలుచుకుంటారు? 2 లక్షల వరకు కానోళ్ళు 6 ఉంటే దానిలోకి వెళ్ళి 5 అయినాయి, 1 కాలేదు. అది చదువుతారు. ఇంకోటి, మనకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఆధార్ కానీ, ఆధార్ ప్రాబ్లంతో కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కానోళ్ళు ఇంకా 271 మంది ఉన్నారు. ఏది 2 లక్షల పైన. ఇది మనము ఎలిజిబుల్ ఉండి మన తప్పు ఉండేది ఉంటే దాన్ని రెక్టిఫై చేసాం. 6 1 రాలేదు, అది 5 అయినాయి. ఇది విషయం. ఇంకోటి, ఆధార్ లింక్ కాకుండా ఉన్నాయి 9 ఉన్నాయి. 9 ఉన్నాయి ఆధార్ లింక్ తప్పు, అది 9 ఉన్నాయి. అవి కూడా లిస్టు పంపినాం. ఆధార్ లింక్ మీరు చేసుకోవాలి, అది కేవైసీ చేసుకోవాలి. అది కొన్ని మిస్టేక్ పడి 9 రాలేదు. దీని అప్లికేషన్ కూడా పంపినాం. ఇంకోటి, గౌరవ సభ్యులకు చెప్పేది ఏంటంటే కొన్ని సొసైటీలలో 400, 300 మిస్సింగ్ ఉన్నాయి. మన సొసైటీ మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఏడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఊటూరు సొసైటీ అనేది మిస్సింగ్లో కానీ దీనిలో కానీ ఎక్కడ కూడా వేరే సొసైటీలకు మనకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాలేదు, మనకు కొంచెం మిస్టేక్ అయింది. కంప్యూటర్ మిస్టేక్ అనేది మాన్యువల్ లా కరెక్ట్ ఉన్నది. కంప్యూటర్ లా కొన్ని ఆధార్ నంబర్ తప్పు, లేకపోతే మీరు ఆధార్ తప్పు చేసులో జరిగినాయి. 9, 5, 6 ఒకటి రాలేదు, 5 చదువుకోండి. ఇది ఇంకా 281 మందికి రాలే. ఏది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రాలే. అది విషయం. సరే, బాధ్యత తీసుకుంటా. ఇంకోటి, నేను తీసుకున్నప్పుడు మీరు అందరికి గుండెల మీద చేసుకోండి. నేను తీసుకున్నప్పుడు సొసైటీ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అర్థం చేసుకోండి. ఇప్పుడు జరిగినవన్నీ కంప్యూటర్ ఆపరేటర్ చేయబట్టి ప్రాబ్లం ఉంది. మాకు ఎట్లయింది ఏం చేసినాం, దుద్దనపల్లి ఉండేటాయనే ఒక ఆయన ఉండే, మన దగ్గర ఒక ఆయన ఉండే.
వీళ్ళిద్దరు ఏం చేశారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని దుద్దనపల్లి ఈడికొచ్చిండు, ఈ నింటలో అడిగాడు. వాడు వచ్చిన తర్వాత వాడు ఏం చేసిండు ఏంది మనకు తెలియదు. చెప్తేనే పోయి కంప్యూటర్ నాలెడ్జ్ కొత్తగా వచ్చింది, అప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరు నేర్చుకోవాలి, ఇప్పుడు అందరు నేర్చుకున్నారు. అప్పుడు ఎవరు అవి జరిగిన తప్పులు ఇప్పుడు మాకు శాపంగా మారినాయి. కొన్ని మిస్టేక్లు మేము మళ్ళా రెక్టిఫై చేసుకున్నాం. 150-200 లోన్స్ ఉండే, అవన్నీ రెక్టిఫై చేసుకుంటా 11 కాడికి వచ్చినాయి. దానిలో కొన్ని మిస్టేక్లు జరిగినాయి. వాడు ఆధార్ కార్డు తప్పు కొట్టుడు కావచ్చు, వేరేది కావచ్చు, వేరే జరిగినాయి. ఇంకోటి మాకు ప్రాబ్లం ఏంటంటే ఆడిటింగ్ చేసిండ్రు. ఇవాళ మనకు ఆడిటర్స్ డీసీఓ వారు వీళ్ళందరూ చేసిండ్రు. మేమేమనుకుంటాం, గౌరవ డైరెక్టర్లు కానీ మేమేమనుకుంటాం, ఆడిట్ రిపోర్ట్లో మాకు మొత్తం తెలుస్తాయి, ఏమన్నా తప్పులు తెలుస్తాయి అని అనుకున్నాం. ఆ తప్పులు మాకు ఏమి ఎక్కువ చూపించాలి వాళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్లు వచ్చి మీరు తప్పు అని చూపిస్తారు, ఆయనని కూడా పనిష్మెంట్ చేస్తలేరు. వాళ్ళు మమ్మల్నే బాధ్యత చేస్తారు. మేము దాన్ని ఏమి ఇచ్చిపెట్టాం. ఇప్పుడు కోర్టుకు పోతాం, ఏదో పోతాం, వాళ్ళని కూడా కూర్చుతాం. వాళ్ళందరినీ ఇది జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. ఎవరు ఏంది దీనిలో ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు తప్పులు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అన్నీ బయటకు వస్తాయి. ఆవేశపడి అందరిలాగా ఆవేశపడితే నేను ఇంత దూరం ఉండకపోతున్నాను. మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మన దాని కింద చూపిస్తే 11 మందిని చూపిస్తే దానిలకు వాళ్ళకందరికీ మార్టిగేజ్ అయింది. డీసీఓ ఆఫీస్ నుంచి నోటీసులు పోయినాయి, ఎవ్రీథింగ్ పోయినాయి. నువ్వు బోగస్ లోన్ అయ్యేది ఉంటే డీసీఓ ఆఫీస్ నుంచి పోయినప్పుడు ఎందుకు ఇచ్చారు మాకు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వచ్చిన ఎంక్వైరీ ఆఫీసరు ఇంటికి పోయి నువ్వు లోన్ తీసుకున్నావా లేదా అడిగిండా? అడగలేదు. ఈయనే కూర్చొని ఈ బోగస్ లోన్లు బస్సులు. నువ్వు సంఘ సభ్యులు ఎవరైనా బాకీలు కట్టకుంటే మేము లోన్ ఇస్తాం, కానీ బాకీలు కట్టకుంటే మాకు సంబంధం లేదు. నేను చేస్తాం, 4 ఏళ్ళు ఉంటాం, పోతాం. అది ఎవరిది సొసైటీ, మీది, మాది కాదు. అది నేను అన్న 4 ఏళ్ళు ఉంటా, 5 ఏళ్ళు ఉంటా, పీక్తా. ఆడు కూడా 4 ఏళ్ళు ఉంటాడు, పోతాడు. ఆయన రిటైర్ అవుతాడు, పీక్తాడు. దీనికి ఎవరు? మన సంఘం మనం అభివృద్ధి చేసుకోవాలని మీరు చేసుకుంటే మీ కొడుకులకు వస్తుంది, తరతరాలు అందరూ లబ్ధి పొందుతారు. అంతేగాని ఇప్పుడు ఆ 24 లక్షల వచ్చిన పంచాయతీ ఇప్పుడు సగం కన్నా ఎక్కువ మంది అందరు కట్టారు. ఒకళ్ళిద్దరు కట్టక అందరూ డ్యూ ఉంటేనే కట్టారు. డ్యూ ఉంటేనే కడతారు. రేపు దానికి మేము ఏం చేయాలని చేస్తాం. దాని మీద నన్ను కోర్టులో తీసేసాను. నన్ను తీసేసాను, కోర్టు పోయినా మళ్ళీ తెచ్చుకున్నాను. నేను ఆ కోర్టు దాని మీద నడుతాను, ఆక్సిజన్ మీద బతుకుతాను. నేను వాళ్ళు తప్పన్న రోజు పీక్తారు. కానీ మీరు మీ సొసైటీని మీరు కాపాడుకోండి. కొందరు స్వార్థపరులతో దానికోసము మీరు అది కాకండి. నేను చెప్పేది, నేను ఇది కూడా చెప్తున్నా. నేనేమన్నా తప్పు చేస్తే మీరు తన్నేటానికైనా దేనికైనా శిక్ష పడటానికైనా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, 10 ఏళ్ళ క్రితం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను దానికి మీకు అడిగే హక్కు ఉన్నది, మీకు చెప్పాలి. దానికి బాధ్యత మీ భిక్ష మీద మేము బతుకుతాను. మీ భిక్ష మీద మేము బతుకుతాను. ఎంప్లాయీస్ కూడా బతుకుతాను. అది వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గుర్తుపెట్టాలి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అనుకుంటున్నారు కదా అంటే మేమేమో దీనిలో ఏం చేస్తుండ్రు, ఎంప్లాయీస్ పెట్టినాం. ఎందుకు పెట్టినాం? లోకల్ పర్సన్ పెడితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని పెడితే ఇప్పుడు హెచ్ఆర్సీ పాలసీ ప్రకారం వచ్చింది. 8 మంది ఉండాలి, మనకు 18 మంది ఉన్నారు. ఎందుకు? మనకు రైస్ మిల్ ఉన్నది, సీడ్ ప్లాంట్ ఉన్నది, ఫెర్టిలైజర్ షాప్ ఉన్నది, అక్కడో బ్రాంచ్ ఉన్నది, ఇక్కడో బ్రాంచ్ ఉన్నది, అక్కడో బ్రాంచ్ ఉన్నది. కాబట్టి మనకు ఎంప్లాయీస్ పెట్టారు. హెచ్ఆర్సీ పాలసీ ప్రకారం నేను ఒప్పుకోలేదు. నేను ఇంతమందిని పెట్టుకోను, నేను ఇంతమందిని పర్మనెంట్ చేయాలని ఒప్పుకోలేదు. ఏం చేశారు? వీళ్ళు లెటర్ తీసుకున్నారు, ఆ ఆఫీసులో పైసలు తీసుకున్నారు, అందరికి రాసి పారేశారు. అందరు పర్మనెంట్ కింద రాసుకున్నారు, తీసుకున్నారు. నేను ఎంత చేయాలో చేసినాం. తర్వాత వీళ్ళు వచ్చారు, మనం రిక్వెస్ట్గా అందరూ ఎంప్లాయీస్ పిల్లగాను కదా అని నేను కూడా ఏమనలేదు, జాయిన్ అయినరు, నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు అట్లా ఫీల్ అవుతలేరు. వాళ్ళు అట్లా ఫీల్ అవుతలేరు. మేము ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకు అది ఉండాలి. నీ స్టేజ్ నుంచి అని చెప్పేది వాళ్ళకు ఒకటే, రేపటి నుంచి ఎక్కడ మిస్టేక్ అయినా జనరల్ బాడీలోనే వాళ్ళని నిలబెట్టి మీరు చేసిన తప్పు చెప్తా. ఎంసీ గ్రూపుల కాదు, ఎంసీల దగ్గర, ఎంసీ మెంబర్ల దగ్గర చెప్తా. జనరల్ బాడీలో నేను చెప్తా. జనరల్ బాడీలో రాజకీయం చేస్తే మాత్రం నేను ఎవరు మీరు అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు అందరు సపోర్ట్ చేస్తే మనం ఉంటామని ఎవరిని కూడా ఉంచా. మీరు ఇట్లా నాకు సపోర్ట్ చేసేది వాడు ఎవడు కూడా ఉండడు. ఇక్కడ మీరు తప్పు చేస్తానని చెప్పుంటే నేను ఖచ్చితంగా తీస్తా.
నాకెందుకంటే నా బాడీలో నాకే రాజకీయాలు చేస్తాను. వీడు ఇంకొని చేసుడు, వాడు ఇంకొని నా దగ్గర ఇవన్నీ నకరాలు చేస్తాను చేస్తున్నా. దాన్ని మీరు ఏదన్నా మీకు ఎటువంటి ఇబ్బంది అయినా నాకు చెప్పుంది, బాడీలో పెడతా.